హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫుడ్ ఒరిజినల్స్. ఈరోజు ఒక చాలా సింపుల్ రెసిపీనే, పక్కా విలేజ్ స్టైల్. అఫ్కోర్స్ మనం అన్ని విలేజ్ స్టైల్ అనుకోండి ఇప్పటివరకు. ఈరోజు కూడా మన విలేజ్ స్టైల్ ఒక సింపుల్ రెసిపీ చేయబోతాం, పచ్చి పులుసు. ఈ పచ్చి పులుసు ఈరోజు ఏమంటే వంకాయ పచ్చి పులుసు. వంకాయలో స్పెషల్ ఏమంటే వంకాయ కాల్చి చేసిన పచ్చి పులుసు. ఓకేనా? పక్కా విలేజ్ స్టైల్లో సూపర్ టేస్ట్తో వంకాయ పచ్చి పులుసు చేద్దాం ఈరోజు. ఓకేనా? ఇంక ఈరోజు పచ్చి పులుసు కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. ఐటమ్స్ కూడా చాలా సింపులే. ఈరోజు మన ఈ వంకాయ పచ్చి పులుసుకి ఒక 6-7 మీడియం సైజ్ వంకాయలు తీసుకున్నాం మనం. మీకు ఎన్ని కావాలని తీసుకోండి, మీకు ఎంత క్వాంటిటీ కావాలంత. దాంతోపాటు పచ్చిమిరపకాయలు, ఒక పెద్ద సైజు నిమ్మపండు, చింతపండు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొద్దిగా నూనె, అంతే. వెరీ సింపుల్. ఈరోజు మన ఈ కాల్చి చేసే వంకాయ పచ్చి పులుసుకి ఫస్ట్ వంకాయలను మనం ఈరోజు నిప్పుల పైన కాల్చుకుందాం. ఈ నిప్పుల పైన కాల్చే ముందు ఈ వంకాయలు లైట్గా నూనె పూసుకోవాలా. ఓకేనా? ఇప్పుడు మనం వంకాయలను పుచ్చుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి లైట్గా నూనె పూసుకున్నాం. ఇప్పుడు వంకాయలకి కొద్దిగా నూనె పూసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని నిప్పుల మీద కాల్చుకుందాం. మీకు నిప్పులు లేని వాళ్ళు స్టవ్ పైన కూడా కాల్చుకోవచ్చు. ఫోర్క్ కట్టు గుచ్చుకొని కావాలంటే స్టవ్ బర్నర్ పైన పెట్టి కాల్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మనం నిప్పుల పైన కాల్చుకుందాం. ఈ వంకాయలు మాదిరిగా మనం నిప్పుల పైన కలుస్తామంటే దాంట్లో వచ్చే స్మోకీ ఫ్లేవర్తో సూపర్గా ఉంటుంది. స్మెల్, ఫ్లేవర్, టేస్ట్ మాత్రం. వంకాయలు బాగా కాలుతున్నాయి. వంకాయలని పైన పొట్టు బాగా నల్లగా అయిపోవాలి, బొగ్గు మరిగా, అంతవరకు కాల్చాల. తక్కువ మంటలోనే నిదానంగా తిప్పుకుంటే కాల్చుకోవాలి వంకాయని. స్టవ్ పైన మీరైతే ఇట్లా తిప్పుకోవచ్చు ఈజీగా, మంట కాబట్టి కొద్దిగా ఓపికగా చేసుకుందాం. చూడబ్బా, వంకాయలు మరిగా బాగా ఉడికిపోయినాయి కదా, తక్కువ మంటల వల్ల లోపల బాగా ఉడికిపోయింది. పైన పొట్టంతా మందంగా ఉన్న పొట్టంతా కూడా పలసగా అయిపోయి కాలిపోయింది కదా బాగా. ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టుకుందాం. వంకాయలు చూడకుండా లోపల బాగా మెత్తగా ఉడికిపోయింది, కొద్దిగా వేడిగా ఉంది. కొద్దిగా వేడి తగ్గినాక పైన తొక్క మాత్రం మెల్లిగా తీసేయాలి మనం. ఫస్ట్ అయితే దీన్ని సలార్ పెడదాం. ఈరోజు మన వంకాయ పచ్చి పులుసుకి పెద్ద సైజు నిమ్మపండు అంత చింతపండు తీసుకున్నాం కదా, దీన్ని ఫస్ట్ నానబెట్టుకుందాం. ఇప్పుడు మనం వంకాయలు కాల్చి రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు కాల్చుకుందాం. మిరపకాయలు కూడా కాలిపోయినాయి. ఈ మాత్రం కాల్చుకుంటే చాలు. ఈ ముందే పటపట అంటున్నాయి పచ్చిమిరపకాయలు కదా. వంకాయ పచ్చి పులుసు వంకాయలు కాల్చేసుకున్నాం, పచ్చిమిరపకాయలు కాల్చి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మేము ఈ పోపు గింజలు ఉండను కూడా నిప్పుల పైన కాలుస్తాం. సరేనా? ఈ పోపు గింజలు ఉండ వడియం, ఈ వడియం చేసే ప్రాసెస్ కావాలంటే మళ్ళీ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, చూసుకొని ఎట్లా వడియం చేసుకోవాలని. ఫస్ట్ అయితే దీన్ని కొన్ని కాల్చుకున్నాం. ఇప్పుడు ఉండని మనము యాక్చువల్గా నిప్పులు పైన కాల్చుకుంటే లోపల కూడా బాగా కాలుతుంది అనమాట.
మనకి వడి కూడా బాగా కాలిపోయింది బా. దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కాల్చుకున్న వంకాయలు ఉన్నాయి కదా, వీటిని మనం పైనుండి తొక్కను మాత్రం తీసేయాలా. ఈజీగానే వచ్చేస్తుంది, కాలిపోయింది కాబట్టి. ఫస్ట్ అది తొక్క తీసుకున్నాం. తొక్క మనకి ఈజీగానే వచ్చేస్తుంది. ఈ విధంగా తొక్కను కొద్ది నిదానంగా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఈ వంకాయలని కాల్చి తొక్క తీసి పక్కన పెట్టుకున్నాం కదా బా. ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం. అట్లే కూడా పిసికేయచ్చు, బట్ కట్ చేసుకుంటే కొద్దిగా మనకు బాగుంటుంది అన్నమాట. అట్లా పచ్చిమిరపకాయలు కూడా చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాం. చేతితో నలిపేయచ్చు, కాకుంటే కట్ చేసుకుంటుంటే మన కూరలో బాగా పడుతుంది కారం అనేసి. ఇప్పుడు మనం వంకాయలని పచ్చిమిరపకాయలని పోపు గింజలు ఉండని కాల్చుకున్నాము, తొక్క తీసినాము. వంకాయలని మిరపకాయలని కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం వాటిని తీసి ఒక పాత్రలో వేసి మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ ఈ తొక్క తీసిన కట్ చేసుకున్న వంకాయలను వేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ కాల్చిన పచ్చిమిరపకాయలను వేసుకున్నాం. మనం కట్ చేసి పెట్టుకోండి ఉల్లిపాయ ముక్కలను వేసుకున్నాం. ఈ తెల్ల ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. చిన్న ఉల్లిపాయలు, నేను వెల్లుల్లిపాయలు అనుకునేసారు. ఉల్లిపాయలు ఇవి. ఈ తెల్ల ఉల్లిపాయలు మీరు మామూలుగా మార్కెట్లో దొరికే ఆర్డినరీ ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ కాల్చి పెట్టుకున్న పోపు గింజలు ఉండ వేసుకుంటున్నాను. మీరు ఈ పోపు గింజలు ఉండలేని వాళ్ళు ఈ మిక్స్ని అంతా కలిపేసి తర్వాత మీరు దీన్ని పోపు పెట్టుకోవాల్సి వస్తుంది. చెప్తాను తర్వాత. దాంతోపాటు ఒక 4 వెల్లుల్లిపాయ రెబ్బలు దంచి వేసుకున్నాం. ఇంక మనం దీంట్లోకి కావాల్సినంత ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు మనం కాల్చిన వంకాయలని వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాం కదా. ఉప్పు ఇవన్నీ వేసుకుని ఇప్పుడు వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి మనం. సో ఈ విధంగా వీటంతా బాగా మనం కలుపుకున్నాం. సూపర్గా వస్తుంది బా. అరగ మొత్తం కారం, ఈ ఉల్లిపాయలు, ఈ వంకాయలు బాగా మిక్స్ అయ్యేంత వరకు మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పచ్చి పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చి పులుసు అంటే ఇదేనమాట. దీంట్లో ఏం ఉడకేది ఏముండదు, పచ్చిగానే ఉంటాయి అన్నీ. సో దీంట్లో ఏం ఆయిల్ వేయట్లేదు, ఏం వేయట్లేదు కాబట్టి సూపర్ హెల్తీ రెసిపీ కూడా ఇది. మనం ఈ మిక్స్లోకి ఈ చింతకు నానబెట్టుకున్నాం కదా, దాని రసం తీసుకున్నాం కదా, ఆ రసాన్ని దీంట్లో పోసుకున్నాం. ఆహా, చింత పులుసు. ఇప్పుడు దీన్ని ఈ చింత రసంలోకి బాగా మిక్స్ అయ్యి మరి కలుపుకున్నాం. ఇది పచ్చి పులుసు అన్నమాట. పచ్చిగా ఉంటుంది కాబట్టి పచ్చి పులుసు. ఆహా, పుల్లగా ఈ వంకాయ కమ్మగా భలే ఉంటుంది లేబా టేస్ట్. ఈ కాల్చిన వంకాయ పచ్చి పులుసు మాత్రము టేస్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. ఈ కూర వేసుకుంటే మళ్ళీ మిగతా ఏమీ వాడరు మీరు. రసం పెరిగి ఏం అక్కర్లేదు, అది తిన మొత్తం అన్నం అంతా ఖాళీ చేస్తారు. మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. బ్రహ్మాండంగా చెప్పేది కాదు, ఒకసారి ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి. కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి గంట మీద వచ్చేది మాత్రం మర్చిపోవద్దండి. ఓకేనా?